నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ హారిక, కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మనం పత్రపిండ స్వేద గురించి మాట్లాడుకుందాం. ఇది టైప్ ఆఫ్ స్నిగ్ధ స్వేద అనమాట. దీన్ని స్నిగ్ధ స్వేద అని ఎందుకు అంటామంటే దీంట్లో మనం ఆయిల్ యూస్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం, అందుకని దీన్ని స్నిగ్ధ స్వేద అని చెప్పేసి అంటాం అనమాట. దీంట్లో వాతహర పత్రాస్ అండ్ వాతహర తైలాస్ అనేవి యూస్ చేస్తాం, అంటే వాతాన్ని తగ్గించే ఆకులు అలాగే వాతాన్ని తగ్గించే ఆయిల్స్ యూస్ చేసి ఈ ట్రీట్మెంట్ అనేది మనం చేస్తామన్నమాట. ప్యాన్లో వాతహర పత్రాసు అండ్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసేసి దాన్ని ఒక పొట్టల్లాగా చేసి ఆ పొట్టల్నే బాడీ మొత్తం మసాజ్ చేస్తూ ఉంటామన్నమాట. ఈ ప్రొసీజర్ మొత్తం ఒక 30 to 40 minutes అనేది మనం చేస్తూ ఉంటాం. ఈ ట్రీట్మెంట్లో పొట్టలి యొక్క టెంపరేచర్ అనేది యూనిఫామ్గా మెయింటైన్ అవుతూ ఉండాలి త్రూ అవుట్ ద ప్రొసీజర్ మాత్రం. ఇది ఏ కండిషన్స్లో యూజ్ చేస్తామంటే సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళలో, తర్వాత లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో, అక్కడ స్టిఫ్నెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో ఈ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తాము. అలాగే పక్షవాతం ఉన్న వాళ్ళలో కూడా ఈ ట్రీట్మెంట్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఎవరికైతే మజిల్ పెయిన్ కానీ మజిల్ స్టిఫ్నెస్ కానీ ఉంటుందో వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ ట్రీట్మెంట్ అనేది టోటల్గా 7 పొజిషన్స్లో చేస్తారనమాట. మసాజ్ అనేది 7 పొజిషన్స్లో ప్రతిసారి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ చేయడం వల్ల ఈ ఆయిల్ అనేది స్కిన్లోకి పెనిట్రేట్ అయిపోయి పెయిన్ని అలాగే అక్కడ ఉండే స్టిఫ్నెస్ని తగ్గించేస్తూ ఉంటుందన్నమాట. ఈ పత్రపొట్టలి పిండ స్వేదం ద్వారా చాలా డిసీజెస్ని మేము క్యూర్ చేశాము. ఎవరైతే నేను చెప్పబడిన డిసీజెస్తో బాధపడుతున్నారో వాళ్ళు వెంటనే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.